వందనాలండి. ఈరోజు ఏప్రిల్ 29. సౌలు యొక్క ప్రారంభ దశ. మొదటి సమూయేలు 10:1. అప్పుడు సమూయేలు తైలం బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలం పోసి అతన్ని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించి ఉన్నాడు అని చెప్పారు. ఒక ఇజ్రాయెల్ రాజు అధికారంలోకి వచ్చినప్పుడు అతని తలపై కిరీటం పెట్టి స్థిరపరచుటే కాకుండా అభిషేకించబడతాడు. కిరీటధారణ అయితే ఒక రాజకీయ ప్రక్రియ, కానీ అభిషేకించుట అనేది మతపరమైన ఆచారం. దీని ద్వారా అతను ప్రజలకు దేవుని ప్రతినిధి అవుతాడు. ఒక రాజును యాజకుడు కానీ ప్రవక్త కానీ అభిషేకించేవారు. అభిషేక తైలం ప్రత్యేకంగా ఒలీవల నూనె, బోలము, ఇంకా కొన్ని సుగంధ ద్రవ్యాలతో చేస్తారు. ఆ నూనె రాజు తలపై పోయబడట ద్వారా అతని జీవితంలో దేవుని సన్నిధి, పరిశుద్ధాత్మ శక్తి వచ్చినట్లు సూచన. ఈ అభిషేకం ద్వారా రాజు ప్రజలను తన జ్ఞానంతో గాక దేవుని జ్ఞానంతో నడిపించాలని జ్ఞాపకం చేయబడుతుంది. సౌలును సమూయేలు అభిషేకించాడు. అతనే మొదటి రాజు. సౌలు రాజుగా తన ప్రయాణం కొనసాగించడం మొదలుపెట్టగానే అతనిలోని వైఖరి, లక్షణాలు చాలా మంచిగా ఉండి సరైన పాలన అతని నుండి వస్తుందనే ఆశ ప్రజల్లో మొదలైంది. ఉదాహరణకు అతన్ని మనం మొదటిసారిగా చూసినప్పుడు తన తండ్రి గాడిదలను వెతుకుతూ ఉన్నాడు. విసుగు లేకుండా వెతుకుతూ దేశాలు తిరుగుతూ 3 దినాలు ప్రయాణం చేశాడు. ఇంకా కనుక్కోలేమో అని అనుకున్నప్పుడు దైవజనుడైన సమూయేలు సహాయం కోరాడు. దైవజనుని యొద్దకు సహాయం కోసం వెళ్ళడము అంటే దేవుని నడుపుదలపై, దేవుని సహాయంపై ఆధారపడినట్లే. తనను రాజుగా తలిచారని తెలిసి కూడా చాలా తగ్గింపు స్వభావం కలిగి ఉన్నాడు. మొదటి సమూయేలు 10వ అధ్యాయంలో మంచి లక్షణాలు కూడా ఇంకా కనపడతాయి. దయచేసి చదవండి. అతని పినతండ్రి దైవజనుడు ఏమన్నాడు అని అడిగినప్పుడు కూడా తాను రాజుగా అభిషేకించబడ్డానని చెప్పకపోవడంలో అతని తగ్గింపు కనపడుతుంది. ఎవరైనా అయితే గర్వించేవాళ్ళు, కానీ ఎక్కడ చెప్పట్లే. అతన్ని ఎగతాళి చేసినప్పుడు కొంతమంది అప్పుడు కూడా ఓర్పుతో సహించాడు. అమ్మోనీయులతో జరిగిన మొదటి యుద్ధంలో అత్యంత నైపుణ్యత, ధైర్యము చూపించాడు. యాబేష్ గిలాద్లో ప్రజలను విజయం వైపు నడిపించాడు. మొదట్లో ప్రతి విషయంలో సమూయేలును సంప్రదించి అతని నడుపుదలలో చెప్పిన మాటలన్నీ విధేయతతో నెరవేర్చాడు. అప్పటి వరకు అంత విజయమే. ఇవన్నీ చూస్తుంటే భవిష్యత్తులో మంచి రాజుగా ఉంటాడు అనిపిస్తుంది. దేవుని వైపు నడుపుదల కొరకు చూచుట, తగ్గింపు స్వభావము, నిగర్వి, భావోద్రేకాలను పరచక ఓర్పుగా ఉండుట, ధైర్యము, విధేయత కలిగి ఉన్నాడు. ఇవన్నీ ఉంటే మంచి రాజుగా ఉండటానికి సరిపోతాయి. కానీ కాలం గడిచే కొద్దీ ఇహలోకపరమైన కోరికలు ఎక్కువైపోయి దేవునికి దూరం అయిపోయాడు. మనలో చాలామంది సౌలులాగా ఉన్నాం. దేవుని పరిచర్య ఆరంభంలో పిలువబడినప్పుడు సమర్పణతో పనిచేస్తాం. కానీ ఇహలోక ఆశలు ఎక్కువైతే కొంతకాలం తర్వాత దూరం అవుతాం దేవుడికి. పొగడ్తల వల్ల శోధనలో పడుతూ ఉంటాం. కాబట్టి లోకం మనలను దేవునికి దూరపరచకుండా చూసుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. దయామయుడా, స్తోత్రం ప్రభా. సౌలు అభిషేకించబడినప్పుడు ఏ విధంగా ఉన్నాడో ఆ విధంగానే మేము మా పనుల్లో పిలుపును ప్రకారము, మీ ప్రణాళిక ప్రకారం నడుచుకునేటట్టు చేయమని వేడుకొంచున్నాం. పౌలు ఏ విధంగా తర్వాత చెడిపోయాడో ఆ విధంగా మేము ఉండకుండా మమ్మల్ని కాపాడమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.